ప్రైజ్ లార్డ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో అయితే హ్యాండ్ ఎక్సర్సైజ్ 2 గురించి నేర్చుకోబోతున్నాం. హ్యాండ్ ఎక్సర్సైజ్ 1 వచ్చేసి మనం పాత క్లాస్లో నేర్చుకున్నాం. ఏంటంటే రైట్ ఎల్ అని చెప్పి ఒక వీడియో అయితే చూసాం. అండ్ అలాగే ఈ వీడియో వచ్చేసి మనం దాన్ని కొంచెం మాడిఫై చేసి రైట్ రైట్ ఎల్ అంటే ఆర్ఆర్ఎల్ మీకు స్క్రీన్ మీద ఒక హ్యాండ్ ఎక్సర్సైజ్ ఇచ్చాను కదా, ఇది బాగా ప్రాక్టీస్ చేయండి. అండ్ అలాగే పాత వీడియోలో చూపించింది కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, మన ఆన్లైన్ క్లాస్ గురించి ప్రతి వీడియోలో చెప్పాను. ఆన్లైన్ క్లాస్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నాకు పర్సనల్గా మెసేజ్ చేస్తే మీకు రిప్లై ఇస్తాను నేను. ఓకే, మీకు ప్రతి వీడియో చెప్తున్నాను, అన్న దీంట్లో నేర్పిస్తారా, పలానా ప్యాడ్స్లో నేర్పిస్తారా, నాకు పలానా స్టిక్స్లో నేర్పిస్తారా, ఇవన్నీ కూడా నాకు పర్సనల్గా చేయండి. అండ్ అలాగే మీకు ఏం అవసరమో, నెక్స్ట్ ఏ బీట్ చెప్పాలో, నెక్స్ట్ మీకు ఏ డౌట్స్ ఉన్నాయో, ఏ సాంగ్స్ డౌట్స్ ఉన్నాయో, ఇవన్నీ కూడా నాకు మెసేజ్ చేస్తే నేను మీకు వీడియో రూపంలో చెప్పడం జరుగుతుంది. అంటే అలాగే చాలామంది అన్న నాకు రిప్లై ఇవ్వట్లేదు, కామెంట్ చేస్తున్నాను కానీ అని చెప్తున్నా ఉన్నారు. నేను రిప్లై అయితే యూట్యూబ్లో ఇవ్వకపోవచ్చు, అంటే కామెంట్ సెక్షన్లో ఇవ్వకపోవచ్చు, కానీ నేను వీడియో రూపంలో అయితే ఇస్తాను. ఎందుకంటే పాత వీడియో అసలు ఈ స్టార్ట్ చేసింది ఒక బ్రదర్. ఏంటంటే అన్న నాకు హ్యాండ్ ఎక్సర్సైజ్ చెప్పండి అని చెప్పి ఒక మెసేజ్ పెట్టారు. అండ్ అలాగే చాలామంది నాకు పర్సనల్గా పెట్టారు హ్యాండ్ ఎక్సర్సైజ్ చెప్పండి అన్న అని చెప్పి. నాకు చాలా యూస్ఫుల్ అది. అండ్ రోలింగ్ కూడా యూస్ఫుల్ అవుద్దన్న, ఫీలింగ్స్ వేసినప్పుడు కూడా యూస్ఫుల్ అవుతున్న హ్యాండ్ ఎక్సర్సైజ్ చెప్పండి అని చెప్పి చాలామంది చెప్తే నేను ఈ వీడియోని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఎవ్వరు నెగ్లెక్ట్ చేయొద్దు, మాకు వచ్చలే ఇది ఆర్ఎల్ఏ కదా, ఇది ఎవరికి రాదు, చాలా ఈజీ అని చెప్పి పక్కన పడేయడం అస్సలు చేయొద్దు. ఇది మన కీబోర్డ్లో ఇయర్ ట్రైనింగ్ ఎలా ఉంటుందో మనకి ప్యాడ్స్లో వచ్చేసి హ్యాండ్ ఎక్సర్సైజ్ రోలింగ్కి అంత ఇంపార్టెంట్ అన్నమాట. చాలా 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 ఇంపార్టెంట్. కనుక ఇది ఎవ్వరు నాకు తెలిసి ఇప్పుడు వచ్చి చెప్పుండరు హ్యాండ్ ఎక్సర్సైజెస్. చెప్పినా తెలుగులో అయితే ఎవరు చెప్పరు. ఓకే, చెప్తున్నాను కాబట్టి, ఫ్రీగా చెప్తున్నాను కాబట్టి హ్యాండ్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలో మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. నేను చెప్పిన ప్రతి వీడియో ప్రాక్టీస్ చేయండి. అండ్ అలాగే మెయిన్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ అలాగే లైక్ చేయండి. చూస్తున్నారు తప్ప లైక్ చేయట్లేదు. మేము చాలా కష్టపడి మేము వీడియో చేస్తాం. మీరు కూడా మాకు కొంచెం కోఆపరేట్ చేసి ఒక్క లైక్ చేయండి. అండ్ అలాగే నెక్స్ట్ మీకు ఏం కావాలో కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీకు ఎంతమంది వీలైతే అంతమందికి షేర్ చేయండి వీడియోని, వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుద్ది కనుక షేర్ చేయండి. అంతకు మించి మీ దగ్గర నుంచి ఏమి అడగట్లేదు కనుక చేయండి. ఓకే, మనం వీడియోలో వచ్చేద్దాం. మీకు స్టార్టింగ్ నేను చెప్పాను కదా, మీకు ప్యాడ్ మీద ఎప్పుడు స్టిక్ పడినా సరే బౌన్స్ అవ్వాలని చెప్పి మీకు 2 times వస్తుంది. అండ్ అలా ఇలాగా మీరు ఎప్పుడైనా సరే ప్యాచ్ మీద మన స్టిక్ పడిందంటే అది బౌన్స్ అవ్వేటట్టు చూసుకోవాలి మనం. అప్పుడే మనకి రోలింగ్ అనేది బాగా కరెక్ట్గా వస్తుంది. రోలింగ్ ఎప్పుడు యూస్ఫుల్ అవుద్దంటే ఫీలింగ్స్ వేసినప్పుడు, అండ్ అలాగే మీకు ఎప్పుడు పాట ఆపినప్పుడు, పాట స్టార్ట్ చేసినప్పుడు, అండ్ అలాగే తబలా బీట్ ఇచ్చేసి తబలా వేరియేషన్ నుంచి మళ్ళీ ప్యాడ్స్లో కన్వర్ట్ చేసినప్పుడు ఇప్పుడు రోలింగ్ అనేవి చాలా యూస్ఫుల్ అవుతాయి అన్నమాట. తబలా వేసిన తర్వాత అలా రోలింగ్ ఫాస్ట్ చేసి ఇదే బీట్స్ అని కంటిన్యూ చేస్తే చాలా నైస్గా అవుట్పుట్ అనేది రిజల్ట్ బాగా వస్తుంది అన్నమాట. అందరూ మనల్ని చూసి అబ్బాయి ఏం కొట్టేట్రా అన్నట్టు ఉండాలి తప్ప అబ్బాయి ఏం కొట్టేట్రా చీప్గా చూసేటట్టు ఉంటారు. కాబట్టి మీకు చాలామంది, నేను చాలా ప్రోగ్రామ్స్ చూశాను. ఓకే, వారి గురించి ఆ ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఉండడం కోసం నేను క్లాసెస్ చెప్తున్నాను కాబట్టి జాయిన్ అవ్వండి, ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి. అండ్ అలాగే నేను చెప్పిన హ్యాండ్ ఎక్సర్సైజ్ కూడా ఇప్పుడే చూడండి. ఓకే, ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. నేను ఈరోజు వచ్చేసి రైట్ ఎల్ నేను చెప్పిందే చేస్తానన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పర్ఫెక్ట్గా సక్సెస్ అవుతారు అన్నమాట రోలింగ్స్ నేర్చుకోవడంలో. ఈ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ ప్లేలిస్ట్ వరకు ప్రతి వీడియో చూడండి, ఎక్కడ మిస్ అవ్వద్దు. అలాగే స్టార్టింగ్ నుంచి చూడండి, ఏ వీడియో మిస్ చేయొద్దు. ఓకే, అప్పుడు మీకు పర్ఫెక్ట్గా అనేది రోలింగ్ వస్తుంది అన్నమాట. ఓకే, ఇంకా ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టెంపో వచ్చేసి 100లోనో 90లోనో లేదంటే 80లోనో పెట్టుకోండి. నేనైతే 100లో పెడుతున్నాను. 100లో పెట్టి చెప్తాను, ఒక్క నిమిషం. ఓకే, నేను టెంపోలో అయితే 100 పెట్టాను. ఇప్పుడు ప్రస్తుతం టెంపో 100లో 1 2 3 4. ఇప్పుడు దీంట్లో మనం ఈ బీట్ ఎలా చేయాలో చూపిద్దాం. సారీ, రైట్ ఎల్ ఇది ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఇది ఎలా వేయాలంటే ఇదనమాట ఎక్సైజ్ వచ్చి ఇలా వస్తుంది మీకు ఫైనల్ అవుట్పుట్. ఓకే, మీకు 3-4లో చెప్తాను చూడండి. ఓకే, ఇలా వస్తుంది అన్నమాట. రైట్ మీకు లెఫ్ట్ గట్టిగా ప్లస్ చేయండి. అండ్ అలాగే రైట్ వచ్చేసి తక్కువ. ఇలా రావాలన్నమాట.
ఫస్ట్ LRR అన్న పర్లేదు, లేదంటే RRL అన్న పర్లేదు. ఓకే, మీకు స్క్రీన్ మీద ఇచ్చాను కదా, ఆ ఎక్సర్సైజ్లో మీరు ఎలా మోడిఫై చేసుకున్నా పర్లేదు. నేనైతే ఇక్కడ LRR చేస్తున్నాను అనమాట. LRR టెంపోతో చూపిస్తాను చూడండి. టెంపో 100లో పెట్టాను. ఇప్పుడు దీంట్లో నుంచి మనం 200 వరకు ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఎక్కడ గ్యాప్ ఇవ్వకూడదు. మీకు దీంట్లో వచ్చేసి టెంపోతో ఇది సింక్ అవ్వదు మ్యాక్సిమం. అంటే ఫాస్ట్గా కొడుతూనే టెంపో సింక్ అవుతుంది. చూపిస్తారు చూడండి. ఈ బీట్ టెంపోతో ఎక్కువ సింక్ అవ్వదు. సో మీరు టెంపోతో ప్లే చేయండి, పర్లేదు, తప్పలేదు. మీరు టెంపోతో ప్లే చేయండి. కాకపోతే టెంపో లేకపోయినా పర్లేదు. కాకపోతే మీరు తెలియాలి ఇది ఎంత టెంపో, ఎంత టెంపో అని చెప్పి తెలియాలి. నేను ప్లే చేస్తాను చూడండి. ఇలా మీరు రోలింగ్ ఫాస్ట్గా అనేది మనకి అవుట్పుట్ రావాలి. ఇది ఎలాగో నేను చూపించానుగా స్క్రీన్ మీద, ఇదే విధంగా మీరు ప్రాక్టీస్ చేయడానికి అయితే ట్రై చేయండి. నేను ఈ ఎక్సర్సైజ్ అన్నీ కూడా తక్కువ మినిట్సే, 10 లోపే ఉంటున్నాయి కాబట్టి మీరు ఎక్కువ ఇబ్బంది పెట్టేసి చూడమని కూడా చెప్పట్లేదు. సో మీరు ఖాళీగా ఉన్నప్పుడు ప్యాడ్స్ ముందు పెట్టుకున్నప్పుడు చూడండి, తప్పులేదు. ఓకే, దీంట్లో తక్కువ మినిట్స్ చెప్తున్నాను కాబట్టి మీరు బాగా స్ట్రెస్ కూడా తీసుకోకర్లేదు. 7 మినిట్స్ ఆర్ 8 మినిట్స్ 9 మినిట్స్ వస్తుంది అంత తప్ప 10 దాటి వెళ్ళట్లేదు. కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయడానికి ఇది ట్రై చేయండి. హ్యాండ్ ఎక్సర్సైజ్ మీకోసం చెప్తున్నాను కాబట్టి అబ్జర్వ్ చేయండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద గ్రూప్లో లింక్ ఇచ్చాను, ఆ గ్రూప్ ద్వారా నాకు జాయిన్ అవ్వచ్చు, ఆ లింక్ ద్వారా. ఓకే, దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి. ఓకే, ప్లీజ్ రాడ్.